విభూతి అంటే ఐశ్వర్యం. విభూతి ధారణ చేసిన వారికి సమస్త ఐశ్వర్యాలు లభిస్తాయి. త్రిపుండ్ర ధారణ లేనివాడు శివార్చనకు పనికిరాడు. ఒకే వేలితో చుక్కలా పెట్టుకున్నా, సరళ రేఖలా తీర్చుకున్నా ఆ విభూతి చుక్కకు ఈశ్వరుడే అధినేత. విభూతి ధారణ ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందిస్తుంది. విభూతి భాసిస్తుంది కనుక భసితమని, కల్మషాలను భక్షిస్తుంది కనుక భస్మమని, ఐశ్వర్యం కలిగిస్తుంది కనుక భూతి అని, రక్షిస్తుంది కనుక రక్ష అని పేర్లున్నాయి. విభూతి ఎలా పుట్టిందో, దాన్ని ఎలా వినియోగించాలో బృహద్జాబాలోపనిషత్తు చక్కగా చెప్పింది. నిత్యం శివభక్తులు ధరించే విభూతి 3 రకాలు. యజ్ఞయాగాలు చేసినప్పుడు హోమగుండంలో పుట్టే విభూతి శ్రౌతం, నిత్యాగ్నిహోత్రం, జ్వాలాతోరణం వంటి వైదిక ప్రక్రియల్లో పుట్టే విభూతి స్మార్థం. ఆవు పేడను కాల్చడం ద్వారా వచ్చిన భస్మం లౌకికం. ఈ లౌకిక భస్మాన్నే మనం తరచుగా వాడుతూ ఉంటాం. స్వస్తి. అభిమానులకు నమస్సులు. మల్లెపందిరి ఛానల్కి సబ్స్క్రైబర్స్ అవ్వండి. మీరు తెలుసుకోవాల్సినవి, మీకు తెలియాల్సినవి ఏ ప్రాచీన సాహిత్యంలో పురాణాంతర్గతంగా ఉన్నా వెలికితీసి తెలియజేస్తాను. విషయ వివరణ నచ్చితే 10 మందికి పంచండి. వాళ్ళను మల్లెపందిరిలో మల్లెలను చేయండి. ధన్యవాదాలు.